తొమ్మిదవ శ్లోకానికి వెళ్ళే ముందు తొమ్మిదికి ఉన్న ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం. చాగంటి గారి కోటేశ్వరరావు మాటల్లో. అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు. యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే పుట్టినది కూడా నవమి తిథి నాడు పుట్టాడు మహానుభావుడు. 9 అంకెకున్న గొప్పతనం చూడండి. మీరు ఎంత పెట్టి 9ని హెచ్చ వేయండి, మళ్ళీ 9గా మారుతూ ఉంటుంది. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9. ఏం చేసినా మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు బయట రానివ్వండి, ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి, లోపల మాత్రం రాముడు ఎప్పుడు ధర్మాన్నే పట్టుకుని ఉంటాడు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణః సర్వే యుద్ధవిశారదాః. ఇది 9వ శ్లోకం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. పైన 8వ శ్లోకంలో కొందరి ప్రముఖుల పేర్లు చెప్పిన దుర్యోధనుడు ఇప్పుడు కౌరవుల సైన్యంలో చాలా మంది తన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారని ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. 9వ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సిన జీవిత పాఠం మీకు ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్స్. బాయ్.